రాష్ట్రంలో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గం టేకుముట్ల మండలంలో ఇసుక దోపిడీపై మేము ధర్నా చేశామని, అయినా ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పందన లేదన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? కొందరు కాంగ్రెస్ నేతలు దొంగే దొంగ అన్నట్టు ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా మేము ధర్నా చేస్తుంటే పోటీ ధర్నాలు చేస్తున్నారు. మేము ప్రజల పక్షాన పోరాడుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నిందించడం మానుకోవాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాల డబ్బులు ఇవ్వలేని రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి 1000 కోట్లు ఎలా ఇస్తారని నిలదీశారు. విద్యా వ్యవస్థ పూర్తిగా దుర్భర పరిస్థితులకు వెళ్లిందని, రేవంత్ రెడ్డికి ఢిల్లీకి వెళ్లటమే సరిపోతోందని ఎద్దేవా చేశారు. శ్యామ్ పిట్రోడు ట్రైనింగ్ ఇవ్వటం వల్ల రాహుల్ గాంధీ అలా తయారయ్యారని, ఓట్ల చోరీ అనే కొత్త నాటకాన్ని తెర మీదకు తెచ్చి దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అరకు వైసీపీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆయన రియాక్ట్ అయ్యారు. తన కట్టె కాలే వరకు జగన్తోనే ఉంటానని తేల్చి చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఖండించారు. అవసరమైతే రాజకీయాలు వదిలేస్తా కానీ వైసీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా వైసీపీలోనే కొనసాగుతారని తేల్చి చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం జగన్ అని చెప్పుకొచ్చారు. రాజకీయంగా తనకు సముచితమైన స్థానాన్ని జగన్ కట్టబెట్టారని పేర్కొన్నారు.